ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడలో ఘరానా మోసం జరిగింది. బట్టతలపై జుట్టు కోసం విఆర్ఎస్ హెయిర్ క్రియేషన్స్ ను సురేష్ అనే వ్యక్తి అప్రోచ్ అయ్యాడు. 98,000 రూపాయల ప్యాకేజీతో జుట్టు రప్పించడానికి డీల్ కుదిరింది. 9 నెలలుగా కనీసం ఒక్కటంటే ఒక్క వెంట్రుక కూడా మొలవలేదు. రకరకాల టెస్టుల పేరిట భారీగా మోసాలు జరుగుతున్నాయి. భారీగా డబ్బు వసూలు చేశారు. ఉన్న జుట్టు కూడా ఊడిందని బాధితులు చెప్తా ఉన్నారు. క్లినిక్ పై కాకినాడ 2వ పట్టణ పిఎస్లో కంప్లైంట్ కూడా రైజ్ అయినటువంటి పరిస్థితి. నిగనిగలాడే జుట్టు అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. జుట్టు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ఆనందంగా మనశ్శాంతిగా ఉండొచ్చు. ఆ జుట్టు లేని వారి బాధ మాత్రం వర్ణనాతీతం. మానసికంగా చాలా కుంగిపోతారు. అలాంటి వారే టార్గెట్ చేస్తున్నారు. తలపై జుట్టు మొలిపిస్తామంటూ ఆకర్షణీయమైన ప్రకటనలో కొన్ని క్లినిక్స్ బాధితుల్ని అక్కడ చాలా ఎక్కువగా మోసాలకు గురి చేస్తున్నటువంటి కంపెనీగా తయారైంది. కొందరి ఫలితం మాత్రం దక్కితే మరికొందరికి చాలా నిరాశ ఎదురవుతోంది. కాకినాడలో సేమ్ ఇదే ఘటన జరిగింది. కాకినాడలో ఇలాంటి ఘటనకు సంబంధించిన వార్త మీరు చూస్తున్నారు. ఓ వ్యక్తి నిండా మునిగిపోయాడు, మోసపోయాడు. కొత్త జుట్టు కోసం వెళితే ఉన్న జుట్టు ఊడిపోయింది. బట్టతలపై జుట్టు మొలిపిస్తామనే ప్రకటనలు నమ్మి ఉన్న జుట్టు లేకుండా పోయింది. ఓ క్లినిక్ చేసిన పనికి తలపై వెంట్రుక కూడా లేకపోవడంతో మొత్తం ఊడిపోవడంతో మోసపోయానంటూ పోలీసులను ఇప్పుడు ఆశ్రయించాడు. కాకినాడలో జరిగింది ఈ ఘటన. తలపై జుట్టు లేనటువంటి చోట ట్రాన్స్ప్లాంటేషన్ చేసి హెయిర్ రప్పిస్తామని విఆర్ఎస్ హెయిర్ క్రియేషన్స్ ఇచ్చిన ప్రకటనతో వారిని సురేష్ అనే వ్యక్తి ఆశ్రయించాడు. 98,000 రూపాయలతో ప్యాకేజీతో జుట్టు రప్పిస్తామని చెప్పి ముందుగా 10,000 రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత ఫైనాన్స్ కంపెనీ నుంచి 80,000 రూపాయలు కంపెనీకి జమ చేసుకున్నారు. సుమారు 9 నెలల నుంచి ట్రీట్మెంట్ చేస్తామని చెప్తున్నారు, కానీ కనీసం వాళ్ళు స్పందించడం లేదు. వెళ్ళిన ప్రతిసారి టెస్టులకి 3 నుంచి 4,000 రూపాయలు గుంజేస్తున్నారు. టెస్టులు చేస్తున్నారు కానీ ఫలితం మాత్రం రావట్లా. సరైన ట్రీట్మెంట్ జరగట్లా. ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండా అక్కడ సాకులు చెప్తున్నారంటూ పోలీసులకు అతను కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఆ కంపెనీకి సంబంధించినటువంటి అతను ఏ విధంగా ఎప్పుడు జాయిన్ అయ్యాడు, ఎంత అమౌంట్ కట్టాడు, వాళ్ళు ఏ విధంగా టెస్టులు చేశారు మొత్తం కూడా అతను బయటపెట్టాడు. విఆర్ఎస్ హెయిర్ క్రియేషన్స్ పేరుతో మోసం చేశారు. వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ టెస్టులు చేయండి, ఈ టెస్టులు చేయండి ఇలా అనటమే తప్పించి ఎప్పుడూ కూడా తమకు ట్రీట్మెంట్ చేయటం లేదు. ట్రీట్మెంట్ చేయండి, ఇంకా ఎన్ని రోజులు నన్ను క్లినిక్ చుట్టూ తిప్పుతారని ప్రశ్నించినా కానీ కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. విజువల్స్లో మీరు చూడొచ్చు. చాలా ఆవేదనతో ఉన్నాడు. పోలీసులకు నేరుగా వెళ్ళి కంప్లైంట్ చేశాడు. మొత్తం అంతకుముందు కొంచెమైనా నాకు హెయిర్ ఉండేది, కానీ వీళ్ళు ఎప్పుడైతే టెస్టుల పేరుతో తిప్పారో, ఎప్పుడైతే టెస్టులు చేసి ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి నమ్మబలికారో ఉన్న హెయిర్ మొత్తం కూడా ఊడబెక్కే విధంగా ప్రయత్నం జరిగింది. నాకు న్యాయం జరగలేదు, నేను నిలువున మోసపోయానంటూ అతను మాట్లాడిన పరిస్థితుంది. అది హెయిర్ క్రియేషన్స్కి సంబంధించి ఆ కంపెనీకి సంబంధించిన క్లినిక్ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఇలా చాలామంది మోసపోయారు. చాలామంది దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేశారని చెప్పి సమాచారం వస్తుంది. ఇంకా చాలామంది బాధితులు ఈ విఆర్ఎస్ హెయిర్ క్రియేషన్స్ క్లినిక్కి సంబంధించిన బాధితులు చాలామంది క్యూ కడుతున్నట్టుగా తెలుస్తుంది. చాలామంది పోలీసుల్ని ఆశ్రయిస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలామంది వీళ్ళు బెదిరించారంట. బెదిరించి మీరు డబ్బులు కట్టాలి, డబ్బులు కడితేనే మీకు ట్రీట్మెంట్ చేస్తాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేతగాక, ట్రీట్మెంట్ చేయటం రాక వెంట్రుకలు మొలుస్తాయని చెప్పి వాళ్ళు ఆశ చూపించి లక్షల రూపాయలు డబ్బులు దండుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ టెస్టులు ఈ టెస్టులు అని చెప్పి టెస్టులకే కొన్ని వేల రూపాయలు వీళ్ళ దగ్గర నుంచి గుంజిన పరిస్థితి ఉంది. చాలా దారుణమైనటువంటి మోసంగా చూస్తూ ఉన్నారు. ఇంకా బాధితులు వరుసగా వస్తూ ఉన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు వాళ్ళని ఏ విధంగా అప్రోచ్ అయ్యాడు ఈ వ్యక్తి? అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఎన్ని రోజుల్లో మీకు ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుందని చెప్పారు? ఎన్ని రోజుల్లో హెయిర్ వస్తుందని చెప్పారు? ఈ మొత్తం కూడా అతను పోలీసులకి కంప్లైంట్ రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకా వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన సమాచారం కూడా పోలీసులకి చేరవేస్తూ ఉన్నాడు. ఈ బాధితుడు ఏం మాట్లాడన్నది ఒక్కసారి విందాం మనం. లాస్ట్ ఇయర్ నేను ఫేస్బుక్ లో చూసి హెయిర్ క్రియేషన్ అనే వాళ్ళని నేను సంప్రదించడం జరిగింది మేడం. వాళ్ళని నేను యాడ్ లో చూసానండి. వాళ్ళతో మాట్లాడగానే మాది కాకినాడ అండి, వచ్చి ఒకసారి మా ఆఫీస్కి రండి, నేను ఒకసారి చూసి చెప్తాను అని అన్నారండి. అనడంతో వెళ్ళడం జరిగింది మేడం. వెళ్ళిన తర్వాత వాళ్ళు విషయాలన్నీ చెప్పారు. చూసి హెయిర్ అది చూసారండి. మీకు 2 సిట్టింగ్స్ పడతాయండి, ఒకేసారి చేసేస్తాం.
ఇది ఆఫర్ లో ఉంది ప్రజెంట్, దసరా ఆఫర్ అని చెప్పేసి చెప్పారండి లాస్ట్ ఇయర్. అనేసరికి సరే మేడం నేను అమౌంట్ చూసుకుని చెప్తానండి అని చెప్పానండి. అసలు మీరు రూపాయి కట్టక్కర్ లేకుండా మేము చేస్తాం కదండి అని అన్నా. లేదు మేడం ఎందుకంటే క్యాషే కడతాను, ఒక 1 month ఆగి చూద్దాం, తర్వాత చూద్దామండి అని అన్నాను నేను. అనేసరికి మీరు రూపాయి కట్టకుండా బజాజ్ ఫైనాన్స్ మీద నేను చేయించేస్తాను అని చేసి నన్ను మోటివేట్ చేసి ఇమీడియట్ గా ఆవిడ 80,000 లోన్ చేయించేస్తారండి. 80,000 లోన్ చేసామండి. అలాగే 10,000 రూపాయలు క్యాష్ కట్టడం జరిగిందండి. ప్యాకేజ్ 98,000 రూపాయలండి. అయ్యేసరికి నేను 90,000 రూపాయలు పేమెంట్ చేస్తానండి. నెక్స్ట్ ప్లాంట్ నాకు సర్జరీ చేసేటప్పుడు మిగతా అమౌంట్ క్లియర్ చేయాలని చెప్పారండి. సంవత్సరం అవుతుంది మేడం, డయాబెటిక్ అని అలాగని ఇలాగని పల్స్ ఎక్కువగా ఉందని పోస్ట్ పోన్ చేసుకుంటూ మీరు వచ్చారు. డయాబెటిక్ అని వాళ్ళకి ముందే చెప్పారా? ఎందుకంటే ముందే కొన్ని చెప్పాను. కొన్ని సర్జరీస్ లో డయాబెటిక్ పేషెంట్స్ కి కొన్ని రిఫర్ చేయరు. సో ఇలాంటి హెయిర్ రీప్లాంటేషన్ అనేది చాలా మంది అంటే డయాబెటిక్స్ కి రిఫర్ చేయరు. అవును మేడం. మీరు ముందే వాళ్ళకి చెప్పడం జరిగింది. అవును మేడం, నేను ముందు వాళ్ళకి చెప్పడం జరిగిందండి. వాళ్ళు రిపోర్ట్స్ అవి అడిగారండి, దాన్ని బట్టే వాళ్ళు ఓకే చేశారండి. ముందు అమౌంట్ కట్టిన తర్వాత వీళ్ళు రిపోర్ట్స్ అడిగారండి. పోస్ట్ పోన్ చేయడం కూడా ఇంకా అక్కడ నుంచే స్టార్ట్ చేశారండి వాళ్ళు. ఫస్ట్ అయితే మాత్రం నేను డయాబెటిక్ అని చెప్పడం జరిగిందండి. అయినా పర్వాలేదండి, కంట్రోల్ పెట్టుకుని చేసుకోవచ్చు, మేము హార్ట్ పేషెంట్స్ కూడా చేస్తున్నాం మేము అని చెప్పడం జరిగింది. 5వ తారీఖు మీకు సర్జరీ ఉందండి అని అన్నారండి. అనేసరికి అక్కడ చూస్తే సర్జన్స్ ఎవరు కనపడలేదండి. ఎవరు ఆర్డినరీ పీపుల్స్ కనపడితే సర్జన్స్ మరి అంటే రేపు వస్తారు అని అన్నారండి. ఎవరైతే ఆర్డినరీ పీపుల్స్ ఉన్నారో వాళ్ళొచ్చైతే బార్బర్ అనమాట అండి. వాళ్ళు ఆ బార్బర్స్ తో గుండు చేయించేసి వాళ్ళే సర్జరీ చేసేస్తున్నారండి. ప్రాపర్ డాక్టర్ గైడెన్స్ లేదు, ఒక డాక్టర్ అండర్ లో సర్జరీ జరగట్లేదండి. నాలాంటి బాధితులు ఆల్రెడీ నాకు అంతకు ముందు ఒక అతను చేయించుకుని వెళ్ళిన ఆయన కూడా బాధితుడేనట్టండి. నాకు పోలీస్ స్టేషన్కి వెళ్తే గానీ తెలియలేదు అందుకేనండి. 2 టౌన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిఐ గారు మీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, లాస్ట్ టైం ఇలా చేసావు అని తిడుతూ ఉంటే పలానా అబ్బాయికి అయిపోయిందండి అని చెప్తున్నారండి. ఆ అబ్బాయి నాకు ముందే వచ్చి కనిపించాడు అనమాట అండి. నాకు తెలియదండి అబ్బాయికి ఇలాగని జరిగిందన్న విషయం నాకు కూడా చెప్పలేదు.